అర్జున్ లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజమెంత? అట్లీ సినిమా తర్వాత అనుకున్నట్టుగానే లోకేష్ తోనే యాక్షన్ ఎంటర్టైనర్ కు అల్లు అర్జున్ సిద్ధమవుతున్నారా, లేదా మధ్యలోనే ఏమన్నా ప్లానింగ్స్ అన్ని చేంజ్ అయిపోయాయా? అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య? ఈ కన్ఫ్యూజన్ కు తెర పడిందా లేదా? అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరో ఏడాది వరకు ఇంకో సినిమా గురించి ఆలోచించేలా కూడా కనిపించడం లేదు బన్నీ. రాకా తర్వాతే AA23 సెట్స్ పైకి వస్తుందని అనుకుంటున్నారు అంతా. కానీ ఇంతలోనే సోషల్ మీడియాలో బన్నీ లోకేష్ సినిమా ఆగిపోయిందనే గాసిప్స్ మొదలయ్యాయి. దీనిపై క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అనౌన్స్మెంట్ వీడియో తర్వాత అల్లు అర్జున్ లోకేష్ ప్రాజెక్టుపై ఎలాంటి అప్డేట్స్ లేవు. మరోవైపు లోకేష్ కూడా డైరెక్షన్ కాకుండా తన యాక్టింగ్ మీద ఫోకస్ చేశారు. DC సినిమాతో హీరోగా మారిపోయారు. ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది కూడా. అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. DC విడుదలయ్యేంత వరకు లోకేష్ కనకరాజ్ అక్కడే బిజీ. ఈ గ్యాప్ లో AA23 సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తలన్నీ అబద్ధమని తేలిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఉంటుందని రైటర్, లోకేష్ టీం మెంబర్ రత్నకుమార్ కన్ఫర్మ్ చేశారు. విక్రమ్ సినిమా 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేసిన ట్వీట్లో AA23 కోసం వెయిట్ చేస్తున్నామని తెలిపారీనా. రాకా పూర్తవడానికి కనీసం మరో ఏడాదైనా పడుతుంది. మరోవైపు బన్నీ లాంటి హీరోకు కథ సిద్ధం చేయడానికి లోకేష్ కనకరాజ్ కు కనీసం ఏడాది టైం కావాల్సిందే. కూలీ సినిమా ట్రాక్ తప్పడంతో AA23తో పాన్ ఇండియా హిట్ పై కన్నేశారు లోకేష్. అందుకే కావలసినంత టైం తీసుకొని ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తెచ్చేందుకు రెడీ అవుతున్నారు.